ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ టమాటా పికిల్ ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం టమాటా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు పాన్ లో సరిపడా ఆయిల్ వేసుకుని టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చింతపండు సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 బౌల్ టమాటా ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా 10 to 15 మినిట్స్ పాటు వాటర్ అంతా పోయి ఇలా కుక్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్. మరొక వైపు 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్లు ఆవాలు ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి, వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అంతా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ లో ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ శనగపప్పు, మినుములు, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, 2 రొప్పల కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని వేయించుకుని మన పచ్చళ్ళలో యాడ్ చేసేయడమే. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటాను. చూసారుగా, చాలా ఈజీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి బయట అయితే 10 to 15 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో అయితే 1